ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. నిన్న ఉట్నూరు మండలంలోని దంతనపల్లి, కుమారతండ, అదేవిధంగా కేస్లాపూర్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి నేడు ఉట్నూరు సమీపంలో ఉన్నటువంటి దేవుగూడ గ్రామంలో పర్యటిస్తున్నారు. ఏదైతే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జరిగిందో ఆ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆయన ఈ మార్గం గుండా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు, మరి ఈ ప్రాంత వాసులు చెప్పిన సమస్యలను అప్పుడు ఆయన అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మరి తాజాగా ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ ఇదే గ్రామానికి వచ్చి మరి ఆ గ్రామస్తులతో చర్చించడం జరిగింది. ప్రస్తుతం మనం ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థానికంగా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టాక మరి ఈ ప్రాంతాల్లో వారితో కలిసి మాట్లాడుతున్నారు. ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? వారందరి సమస్యలను ఏ విధంగా మీరు దృష్టికి తీసుకొచ్చారు? సంతోషంగా ఉన్నారు, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడాను. వాళ్ళకి కావాల్సిన ఇంటి సమస్యలు, పాఠశాల సమస్యలు, కరెంటు సమస్యలు, మంచినీటి సమస్యలు ఇప్పటికే అన్నీ చాలా వరకు పూర్తిగా వచ్చినాయి. ఇంకా మిగతాయి కూడా అవుతూ ఉన్నాయని చెప్పారు. బడికి సంబంధించిన అంశాలు ఉంటాయి, అవి కూడా శాంక్షన్ చేసాం ఇప్పటికిప్పుడే. పిఓ ఐటీడీఏ గారు, కలెక్టర్ గారు, అట్లాగే మిగతా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సిఎండి గారు అందరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సెక్రటరీకి ఇక్కడ కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ ఇండ్ల గృహాలను కూడా సందర్శిస్తున్నారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని గృహాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం? ఆ రోజు ఎన్నికలు నా సిఎల్పి లీడర్గా ఈ పరిసర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వెళ్ళి ప్రజల అవసరాలన్నీ వాళ్ళు చెప్తే విని రాసుకొని వెళ్ళాను. వాటన్నిటినీ సరే వీళ్ళ ఇచ్చినటువంటి ఓటు ద్వారా అదృష్టం కొద్దీ మేము అధికారంలోకి వచ్చాం. తప్పనిసరిగా వాటన్నిటినీ పరిష్కారం చేసే దిశలో మా బడ్జెట్లో వాటన్నిటిని పొందుపరుస్తాం, అమలు చేస్తాం. ఆ అమలు చేసే క్రమంలో చేసేటప్పుడు వాళ్ళతో వచ్చి వాటన్నిటిలో కూడా పాల్పంచుకుంటాం. గ్రామాల్లో సందర్శించిన గిరిజనులను హైదరాబాద్కు తీసుకెళ్తాం, అక్కడ కూడా వారిని తీసుకెళ్దామని అంటున్నారు. అంటే వాళ్ళలో సంతోషం ఎట్లా కనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నారు. నేను రెండోసారి వచ్చే వాళ్ళ దగ్గరికి ఆ రోజు నేను నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు నాతో పాటు ఆ ఎండలో చెప్పు లేకుండా నాతో పాటు కొన్ని కిలోమీటర్లు అటొకళ్ళు ఇటోళ్ళు ఉండి వాళ్ళ ఆరాధ్య దైవానికి ప్రార్థన చేస్తూ నా యాత్ర సక్రమంగా జరగాలని, క్షేమంగా జరగాలని వాళ్ళు ఆశీర్వదిస్తూ నాతో పాటు నడిచారు. సో వాళ్ళ ఆశీర్వచనాలు నేను ఎప్పటికీ మర్చిపోను. తప్పనిసరిగా అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళందరినీ కలిసి ఆ ప్రజాభవన్కి కూడా తీసుకొని వెళ్ళి నాతో పాటు ఒకరోజు ఉంచుకొని వాళ్ళు ఆ రోజు నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు సొంతగా ఇంట్లో వండుకొని తీసుకొచ్చి తట్టలు నెత్తి మీద పెట్టుకొని మధ్యాహ్నం తీసుకొచ్చి నాకు తినిపించాను. నేను కూడా అదే కుటుంబ సభ్యులాగా ఆలోచన చేసి వాళ్ళందరినీ మళ్ళీ నా ఇంటికి కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రజాభవన్లో వాళ్ళతో పాటు ఒకరోజు సాయంత్రం పూట కలిసి భోంచేస్తాం, మళ్ళీ తిరిగి ఇక్కడ పంపిస్తాం. 3 ఏళ్ల ప్రజాప్రభుత్వం పాలన ఎట్లా ఉంది? ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రజల హృదయాలు, వాళ్ళ సమస్యల్ని, అవసరాల్ని గుర్తెరిగినటువంటి, అందులో వాళ్ళ సమస్యలోంచి బయటకు వచ్చినటువంటి నాయకుడు. ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలో, ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాలా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలా, ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలా, మిగతా మంత్రుల దగ్గరికి వెళ్ళాలా, చట్టసభల్లో మాట్లాడాలా, వాళ్ళ సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనతోనే నిరంతరం పనిచేస్తూ ఉన్నాను. అటువంటి శాసనసభ్యుడు ఈ ప్రజలందరూ దొరకటం కూడా నేను నిజంగా వాళ్ళందరూ అదృష్టం. అతను కూడా ఆ రకంగా పనిచేస్తున్నందుకు అతను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఈ సింగరేణి వివాదం ఒకటి చాలా ముందుకు వస్తుంది, దాని గురించి ఏం చెప్తారు సార్? అది కూడా ప్రజల ఆస్తియే, ప్రజల సంపద. దానికి సంబంధించి కూడా కొన్ని తప్పుడు కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి. వాటికి సంబంధించి కూడా నేను పూర్తిగా వివరాలతో రేపు మళ్ళీ మాట్లాడతాను. సో రైట్, ఇది మొత్తం మీద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.